నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ బుధవారం సాయంత్రం గొల్లప్రోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబుకు గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ వినతి పత్రం అందించారు. వివరాల్లోకి వెళితే గొల్లప్రోలు నగర పంచాయతీకి పిఠాపురం మున్సిపాలిటీకి సిబ్బంది కొరత కారణంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ద్వారా 54 శానిటేషన్ ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేస్తే గొల్లప్రోలు నగర పంచాయతీ పారిశుద్ధ్య వర్కర్లుగా పనిచేస్తున్న రెల్లి కులానికి చెందిన పలువురు వర్కర్లు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆ ఉద్యోగాలు మాకే కల్పించాలని గొల్లప్రోలు జనసేన పార్టీ టౌన్ ఇన్ఛార్జ్ మామిడి సూరిబాబు వినతి పత్రం అందించామని నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు వివరించారు. ఇదిగో చూడండి, రెల్లి సామాజిక వర్గానికి చెందిన శానిటరీ వర్కర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. చూడండి, గొల్లప్రోలు నగర పంచాయతీలో పనిచేసే రెల్లి కార్మికులు అంటే శానిటేషన్ వర్కర్స్ అండి. వీళ్ళు గొల్లప్రోలులో ఎంతోమంది 10 సంవత్సరాలు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వీళ్ళకి గవర్నమెంట్ ప్రైవేట్ పోస్టులే కానీ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కింద పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకి జీతాలు నాటాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 54 పోస్టులు పిఠాపురానికి ఇక్కడికే ప్రభుత్వం నుంచి కేటాయించారని తెలిసింది. దాని గురించి ఇక్కడ ఈ రెల్లి కులస్తులు అంటే శానిటేషన్ వర్కర్స్ ఈ ఉద్యోగాలు మాకే కావాలని అడుగుతున్నారు. అయ్యా నమస్కారం అండి. మేము గొల్లప్రోలు నగర పంచాయతీ నుంచి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ అండి. మాకు జన సైనికులు మేమందరం ఒకటే విజ్ఞప్తి, మా జిల్లాకు వచ్చి మా గొల్లప్రోలుకి పిఠాపురానికి వచ్చి 54 పోస్టులు ఇచ్చారండి. ఈ 54 పోస్టులు వచ్చి గొల్లప్రోలులో వచ్చి 14 పోస్టులు కేటాయించారండి మున్సిపల్ వర్కర్స్. మేము గత 10 సంవత్సరాలు బట్టిగా ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ 14 పోస్టులు కూడా మా రెల్లి కులస్తులకి వెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. కరోనాలో నుంచి కానీ ఎటువంటి కష్ట సమయాల్లో కూడా మా రెల్లి కులస్తులు మేము సేవ చేస్తున్నాం. ఇప్పుడు బయట వారు వస్తున్నారు, కానీ మా రెల్లి కులస్తులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ 14 పోస్టులు కూడా మా రెల్లి కులస్తులకి కేటాయించాలని చెప్పి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి మేము కోరి ప్రార్థించుకుంటున్నాం. జనసైకిలు కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ ఉద్యోగాలు మాకే రావాలని చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి మేము కోరి ప్రార్థించుకుంటున్నాం. ఏమంటే మీ రెల్లిపేటలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? అందరూ వర్క్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఎవరికి సరైన జీవనాధారం లేదు. అందరూ కూడా చేసుకుని పోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఉద్యోగాలు లేక ఏమీ లేక కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ 14 పోస్టులు వేస్తున్నారు. ఈ 14 పోస్టులు కూడా బయట వారికి వేద్దామని చూస్తున్నారు. కానీ మేము అందరూ జన సైనికులు పవన్ కళ్యాణ్ నమ్ముకుని ఉన్నాం. మేము ప్రతిదీ ఆయన బట్టి మేము ఆయన ఫాలో అవుతున్నాం. ఆయన మీకు ఇందులో ఎన్నాళ్ళు పెట్టి ఉద్యోగం లేదండి, బదిలీలకే అండి. బదిలీకి వెళ్ళి కష్టపడుతున్నాం. బదిలీకి వెళ్ళి ఆడ మగ కష్టపడుతున్నాం. బదిలీ కంటే ప్రైవేట్ పనికి అండి పూటకి 250 అలాగ వస్తుందండి. ఈ జనసేన పార్టీలకి పెద్దలకి పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాం. మరి మాకు ఏదైనా ఉపయోగం కలిగించాలని 14 పోస్టులు వచ్చినాయి అంట. మరి ఆడ మగ కలిపి ఇంటికి ఒకటి చొప్పున వేయాలని మేము మనవి చేసుకుంటున్నామండి. ఏమండి, గొల్లప్రోలు నగర పంచాయతీ ఈ పారిశుద్ధ్య వర్కర్లు అంటే ప్రభుత్వం పిఠాపురానికి ఇక్కడికి 54 పోస్టులు కేటాయించిందండి. అందులో 14 పోస్టులు అంటే చాలా తక్కువ గొల్లప్రోలు మున్సిపాలిటీకి కేటాయించిందండి. గొల్లప్రోలు మున్సిపాలిటీకి కేటాయితే వీళ్ళ కుల వృత్తి అండి. ఇది రెల్లి కులస్తులకి ఇది కుల వృత్తి. అంటే వీళ్ళ పూర్వీకుల కాడి నుంచి వీళ్ళ పెద్దల కాడి నుంచి కూడా ఇదే పని చేసుకుని వీళ్ళు జీవనాధారం సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు 14 పోస్టులు గురించి ఇతర కులస్తులు అంటే ఇందులో గొల్లప్రోలు నగర పంచాయతీలో దళితులు అంటే ఎస్సీలు పనిచేస్తున్నారు, ఇంకా బీసీలు పనిచేస్తున్నారు, వివిధ సామాజిక వర్గాలు చేస్తున్నాయి. కానీ అతి దయానీయంగా వీళ్ళు జీవనాధారం కోల్పోయి వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నాకైనా నీకైనా వీళ్ళు చేసి పని ఎవరూ చేయలేరండి. వీళ్ళు చేసి పని ఎవరూ చేయలేరు. అంచేత వీళ్ళు మేము చేసే పని ఎవరో చేయలేరు కనుక మాకు ప్రభుత్వం ఈ 14 ఉద్యోగాలు కేటాయించాలని వీళ్ళు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారండి. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.